నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ చేసుకుందామండి. 2 పచ్చి కొబ్బరి గిన్నెలు తీసుకున్నానండి. పచ్చి కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్ట్ అంతా తీసేసినాను. తీసేసిన తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసుకున్నాను. 2 కొబ్బరి చిప్పలు మిక్సీ గిన్నె తీసుకున్నాం. 2 కొబ్బరి చిప్పలు కలిసి నాకు 1 కప్పు వచ్చిందండి. మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. ఎక్కడ కూడా కొబ్బరి ముక్కలు కనపడకూడదు, అంత నున్నగా పట్టుకోవాలా ఈ కొబ్బరి ఐస్ క్రీమ్ కు. అదే మిక్సీ గిన్నె వేడి చేసుకుని పాలు చల్లగా చేసుకున్నానండి. అవి 1 కప్పు వేసుకున్నాం. పాలు మిక్సీ గిన్నెలోకి నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. 1 గిన్నె పెట్టుకున్నామండి. 1 కప్పు పాలు వేసుకున్నాం. ఈ ఐస్ క్రీమ్ చేయనికి 1/2 లీటర్ పాలు పట్టినాయండి నాకు. పాలను వేడి చేసుకున్నాం బాగా కలుపుకుంటా. 1/2 లీటర్ పాలల్లో ఇంకా కొన్ని పాలు మిగిలించుకున్నానండి. ఇక్కడ ఆ పాలు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఉడికించుకునే పాలల్లో వేసుకుందాం. బాగా కలుపుదామండి. 3 నిమిషాలు ఉడికించుకున్నాం. మధ్య మధ్యలో అడుగు అంటుకోకుండా పాలు కలుపుతూనే ఉందాం. ఐదు స్పూన్లు చక్కెర వేసుకుందాం. చక్కెర వేసిన తర్వాత బాగా కలుపుదామండి. అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే ఇంకా అడుగంటుకుంటాయి పాలు. ఇలాగ ఉడికించుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని గిన్నెని కిందికి దింపుకున్నాం స్టవ్ మీద నుంచి. ఇది చల్లగా చేసుకున్నామండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇందాక కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిలో వేసుకొని నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. మళ్ళీ ఒకసారి ఈ కొబ్బరి పాలల్లో కొబ్బరి ఎక్కడ కనపడలేదండి. నున్నగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ 4 గ్లాసులు తీసుకున్నాను నేను. మన ఇంట్లో టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. దాంట్లోకి కొబ్బరి పాలు పోసుకున్నాను. అల్యూమినియం పేపర్ ఉంటుంది కదండి, అది గ్లాస్కు పెట్టుకున్నాం. పాల గ్లాస్కు నా దగ్గర ఉంది కాబట్టి అల్యూమినియం పేపర్ పెట్టుకున్నాను. మీ దగ్గర లేకపోతే ఇంకా మన దగ్గర కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అయినా పెట్టుకోవచ్చు గ్లాస్కు. ఐస్ క్రీమ్ బాగా అవుతుందండి. ఐస్ క్రీమ్ పుల్ల తీసుకొని చిన్నగట్ట ఘాటు పెట్టుకొని ఐస్ క్రీమ్ పుల్ల పెట్టుకున్నామండి గ్లాస్లో. ఈ ఐస్ క్రీమ్ గ్లాసులన్నీ డ్రీ ఫ్రిడ్జ్ లో 10 గంటలు పెట్టుకున్నానండి. 10 గంటల తర్వాత 1 గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఐస్ క్రీమ్ గ్లాసుని పెట్టుకున్నామండి. వాటర్లో ఎందుకు పెట్టుకున్నానంటే గ్లాసు ఐస్ క్రీమ్ తొందరగా ఊడేసాదని. మన కొబ్బరి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఐస్ క్రీమ్ చూపించున్నాను చూడండి ఎలాగుందో. నేను చెప్పే బదులు కన్నా మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎలాగుందో ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.